ఏపీలో సంచలనంగా మారిన గీతాంజలి సూసైడ్ ఇష్యూలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆమె ఆత్మహత్య చేసుకోలేదని ఎవరో ఇద్దరు వ్యక్తులు ఆమెను నెట్టివేశారంటూ ఓ వీడియో వైరల్ అవుతుంది. అప్పటికి ఆమె చనిపోలేదని ప్రాణంతో ఉన్నట్లుగా ఆ వీడియోలో ఉంది. తోటి ప్రయాణికులతో పాటు పోలీసులు కూడా అక్కడ ఉండడంతో ఈ దృశ్యాలు సంచలనంగా మారాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో హల్చల్ చేస్తుంది. ఏపీలో సంచలనంగా మారిన గీతాంజలి సూసైడ్ ఇష్యూకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి ఫోన్ లైన్ లో అందిస్తారు. సాయి, చెప్పండి. మనం చూస్తున్నాం గత 2 రోజులుగా గీతాంజలి సూసైడ్ ఇష్యూ అయితే ఒక విధంగా సంచలనమే సృష్టించింది. అటు టీడీపీ ఇటు వైసీపీ పార్టీలు మీరంటే మీరని కారణం చూపుకుంటున్నాయి. ప్రస్తుతం ఒక వీడియో అయితే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. మరి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం అయితే గీతాంజలికి సంబంధించి ఆత్మహత్య పైన ఇది టీడీపీకి సంబంధించి కానీ లేకపోతే కొంతమంది సామాజిక కార్యకర్తలు కూడా కొంత ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ కేసుకి సంబంధించి సోషల్ మీడియాలో నిజంగా వేధింపుల వల్లే గీతాంజలి మృతి చెందిందా, ఆత్మహత్య చేస్తుందా, లేకపోతే ఎవరన్నా కావాలని చేసినటువంటి పరిస్థితి ఉందా అనే దానికి సంబంధించి దానిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలనే విధంగా కూడా టీడీపీ శ్రేణులు కోరుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు వైసీపీ శ్రేణులేమో గీతాంజలి కుటుంబ సభ్యులకి సంఘీభావాన్ని వ్యక్తం చేస్తూ వాళ్ళు తీవ్ర స్థాయిలో టీడీపీ పైన అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది పూర్తి స్థాయిలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేసినటువంటి మర్డర్ అనే విధంగా కూడా వాళ్ళైతే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఒక వీడియో రైల్వే చనిపోయినటువంటి సన్నివేశంలో ఒక వీడియో అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణ ఏదైతే జరిగిందో ఎవరో ఆమెను చేయడం జరిగింది అనే విధంగా కూడా అక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ వీడియో అనేది ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా అయితే హల్చల్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం ఉంది. మరి ఈ వీడియోకు సంబంధించి పోలీసులు ఏమన్నా దర్యాప్తు చేపడతారా, అక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటనే దానికి సంబంధించి ఇది ఒక ఎవిడెన్స్ గా ఉంటుందా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు అయితే అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం అనే విధంగా చెప్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో అయితే ఈ వీడియో అనే కాదు అనేక రకాలుగా ట్రోల్స్ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం టీడీపీ, వైసీపీకి సంబంధించి సోషల్ మీడియాలో యుద్ధం కారణంగా జరుగుతుందా లేకపోతే ఏం జరిగింది అనేది కూడా పలువురు అయితే దీనిపైన పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టి కంపల్సరీగా పోలీసులు నిజాలు తేల్చాలని సామాన్య ప్రజలు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం ఉంది. రైట్, థ్యాంక్ యూ సాయి శంకర్.